హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హోమ్మేడ్ ఘీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది నేను ప్యాకెట్ పాల నుంచి తీసాను కాబట్టి కొద్దిగా వచ్చింది నాకు. ఇది 3 వీక్స్ నుంచి తీసాను. ఇదే మనం బర్రెపాలు కనుక తెచ్చుకున్నట్లయితే ఎక్కువ మీగడ వస్తుందండి. సో దీన్ని మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఆడించుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలాగైతే ఆడించాను. దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వేసేసామంటే మిక్సీ బయటికి వచ్చేస్తుంది, మొత్తం ఎగిరిపోతుంది. సో కొద్దిగా వేసుకొని మనం ఆడించుకుంటూ ఉండాలి. నేను కొద్దిగా వేసి ఆడించాను. చూడు ఇలా వచ్చిందండి. కొద్దిగా వేసి మళ్ళీ ఒకసారి ఆడించుకున్నాము. చూడండి ఇలా వెన్నంతా సపరేట్ అయిపోయిందండి. సో దీన్ని మనము ప్యాన్లో వేసుకొని దీన్ని కాంచుకోవాలి. నేను మిక్సీలో ఉన్న మీగడంతా నేను ఇలా తీసి పెట్టుకున్నానండి వెన్నని. సో ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మనం ఇంకా పొయ్యి మీద పెట్టుకొని కాంచుకున్నాము. ఇలా మీగడంతా రెడ్గా అయిపోవాలండి, బాగా వేగాలి. చూడండి మీగడ అయితే మొత్తం కరిగిపోయి ఇలా రెడ్గా అయిపోవాలండి దీంట్లో ఉన్న మీగడంతా. సో ఇప్పుడైతే ఘీ రెడీ అయిపోయింది. మనం దీన్ని ఒక స్టీల్ బౌల్లోకి తీసుకోవాలి, వడగట్టుకోవాలి. నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇలా స్టీల్ స్ట్రైనర్లో తీసుకొని మనం ఇలా వడగట్టుకోవాలి. నేను కాంచినప్పుడల్లా నెయ్యి కాంచినప్పుడల్లా ఇలా దీంట్లో వేసుకుంటానని, ఇది ముందు కాంచి పెట్టిండేది దీంట్లోనే వేసేస్తున్నాను. ఇది కూడా కరిగిపోయి అంతా కలిసిపోతుందండి ఇప్పుడు. సో నేను దీంట్లో అయితే వేసేస్తున్నాను. సో చూడండి నేను ఇలా స్టీల్ కంటైనర్లో నేను ఇలా ఫిల్టర్ చేశానండి. సో వేడిగా ఎందుకు వేసారు, చల్లగా వేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఇలా వేడిగా వేసినప్పుడే ఇలా ప్యాన్కి కానీ అంతా వచ్చేస్తుంది. సో అందుకనేసి నేను వేడిగా ఉన్నప్పుడే వేసేసాను. చూడండి ముందు ఉన్న నెయ్యి కూడా మొత్తం కరిగిపోయి కలిసిపోయిందండి. ఏమీ కానీ లేదు, చాలా క్లీన్గా ఉంది నెయ్యి. ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. సో నాకైతే ఇది చాలా యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.